సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ మేము మా పర్సనల్ ఇంట్రెస్ట్తో సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాం. మా పేరెంట్స్ కూడా అప్పుడు ఏమన్నారంటే నీకు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు, అసలు సిఎస్సి వెళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసుకో, తర్వాత అబ్రాడ్ వెళ్ళొచ్చు, చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నారు. కానీ లేదు సివిల్ ఇంజనీరింగ్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మేము ట్రై చేసుకుంటామని చెప్పి మేము జాయిన్ అయిన వాళ్ళం. మళ్ళీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళందరిది డ్రీమ్ జాబ్ ఇది. ఏడబ్ల్యూ అనేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది డ్రీమ్ జాబ్. మాకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కాదు, మేము ఒక 5-6 ఇయర్స్ ముందు నుండి, మేము బీటెక్ జాయిన్ అప్పటి నుండి మేము దీనికోసం ప్రిపేర్ అవుతున్నాం. ఇదే మా హోప్, ఇదే మా కాన్ఫిడెన్స్, ఎప్పుడో ఒకసారి ఇది పడుతుంది, మేము రాస్తాం, మాకు జాబ్ వస్తుందని. నోటిఫికేషన్ పడినాక దానికి ప్రాసెస్ ఉంది కదా, అప్లై చేయడము, చదవడము, ఎగ్జామ్ రాయడము, మెరిట్ లిస్ట్లో రావడము, తర్వాత డీవీ, ఇంకా ఫైనల్ అపాయింట్మెంట్స్. ఇందులో అన్నిటికంటే హార్డెస్ట్ పార్ట్ అనేది నేను ఏమనుకున్నా అంటే ఎగ్జామ్ రాయడము, దాంట్లో మెరిట్ లిస్ట్లో రావడం అనేది హార్డెస్ట్ అనుకున్నా నేను. కానీ అది హార్డ్ కాదు అసలు, అది ఈజీగా ఉంది. కానీ ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వడము, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడము, ఫైనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం చాలా హార్డ్ ఉంది. ఎన్ని రోజులు అసలు నాకు పీజీలో సీట్ వచ్చిందండి, నేను జాయిన్ కాలేదు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, రిజల్ట్స్ వస్తాయని. అసలు ఇది వెరీ సూన్ అంటున్నారు, నెక్స్ట్ వీక్ అంటున్నారు. దానివల్ల మేము వేరే కోర్స్ చేయలేకపోతున్నాం, హయ్యర్ స్టడీస్ చేయలేకపోతున్నాం, వేరే జాబ్స్ జాయిన్ అవ్వదామంటే ఆ జాబ్స్ జాయిన్ అవ్వలేకపోతున్నాం. అది కాకుండా ఇంట్లో ఒక్కొక్క మంత్కి ఒకసారి ఒక్కొక్క సంబంధం వస్తుంటే అమ్మాయిలకు ఎట్లుంటుందంటే, మా డాడీ వాళ్ళు అరే ఒక జాబ్ రావాలి, దాని రిజల్ట్స్ వస్తాయి వచ్చినాక ఆలోచిద్దామని లిటరల్గా 1 year నుండి అదే మాట. సో ఒక్కటి కాదు, అందరికీ అసలు ఏది చేయకుండా ఉట్టిగా ఉన్నాం. గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ అండి ఇది, మేము అసలు ఏం చేయలేకుండా అడుక్కుంటున్నాము, ఇవ్వండి 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 అని. అది కాకుండా ఏం చేయలేకపోతున్నాం. సో ఇది అసలు థ్యాంక్ యూ సీఎం సార్కి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చాలా రిక్రూట్మెంట్ అవుతున్నాయి, చాలా వరకు పోస్ట్ ఇస్తున్నారు, కానీ మాది మాత్రం చూడట్లేదు. కానీ మాకు నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ మీద. మా ఇష్యూ హైలైట్ అయితే వాళ్ళు చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే మా రిక్వెస్ట్, మా అందరి సైడ్ నుండి ఒక రిక్వెస్ట్, ఒక మనవి, మా ఇష్యూ తెలియజేయండి. మాకు ఎలక్షన్స్ ముందు మాకు రావాలి. ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వలేదు. అదే వేరే బోర్డులో తీసుకుంటే ఇప్పుడు పోలీస్ అయినా కానీ, గురుకుల అయినా కానీ, అవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు 30,000 ఉద్యోగాల వరకు ఫిల్ చేస్తున్నారు. మాది 1540 గెస్టెడ్ పోస్టులు. మేము ఒక 6 డిపార్ట్మెంట్లలో, మెయిన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మేము ఉన్నాము. అండ్ ఈ రిజల్ట్స్ డిలే వలన 2 సూసైడ్ కూడా వేసుకున్నారు. ఇప్పుడు మాకు తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్స్ అనేది బిఫోర్ ఎలక్షన్ కోడ్ అనేది మాకు అపాయింట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు March 6కి గురుకులవి 6,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, వేరేవన్నీ తొందర వేస్తారు. ఇక్కడ వీళ్ళని అడుగుతానేమో స్టాఫ్ లేదు అంటున్నారు. ఆ స్టాఫ్ అనేది మా ఇష్యూ కాదు కదా, మేము ఎన్ని రోజులు ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాము. ప్రతి ఏ ప్రాబ్లం ఉన్నా మేమే తిరిగి మేమే సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. హార్జంటల్ రిజర్వేషన్స్ది మేమే సాల్వ్ చేసినాం కోర్టు నుంచి వెళ్ళి. జీవోస్ వచ్చాయి, జీవో రావడానికి కూడా మేము ప్రతి ఒక్క పాలిటీషియన్స్ని కలిసినాము, సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాం, జీవో వచ్చింది. అన్నీ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడేమో ఫైనల్ రిజల్ట్స్ అనేది జరగట్లేదు. మాది ఫైనల్ ప్రాసెస్ అనేది అపాయింట్మెంట్స్ మేము ఇస్తే ఇప్పుడు 1540 మంది తొందరగా రిక్రూట్ జాబ్ ఎక్కుతారు, సర్వే చేస్తారు.